మిక్సీ పట్టేసారా? పట్టాలి. చల్లగా ఉంది కదా ఇప్పుడే కదా. దీంట్లో అంతా వాటర్ అంతా పీల్చి ముక్క పట్టాలి కదా. ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం? చికెన్ పికిల్. ఎక్స్పీరియన్స్ పర్సన్. ఫస్ట్ ఏం చేస్తున్నా, చికెన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎలా వస్తుంది చూద్దాం. అదే మాస్టర్ మాట్లాడుతున్నాం వేరే వాళ్ళని ట్రై చేస్తున్నాం. ఓకే డన్. ఎలా వస్తాయి ఏంటి మా స్టైల్లో ట్రై చేస్తున్నాం. త్వరలో మైరా పికిల్స్, మైరా స్ట్రీట్ పికిల్స్ అనేది స్టార్ట్ చేస్తాము. మైరా స్ట్రీట్ హోమ్ ఫుడ్స్. అందుకే ఫస్ట్ ట్రయల్ 1/2 kg చికెన్తో. నీళ్ళు ఏం పోయాము, మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం ఆల్రెడీ. ఏమేమి మ్యారినేట్ అంటే పసుపు, ఉప్పు, నూనెతో బాగా పెట్టి. ఏ నూనె చెప్పు? ఏ శనక్కాయల నూనె, పల్లి నూనె. చికెన్స్కి పల్లి నూనె యూజ్ చేయాలి యాక్చువల్గా. బాండ్ల మీద పెట్టి చికెన్ వేసి ఉడకబెడతా ఉంటే దీనిలోంచి నీళ్ళు వస్తాయి. ఇదిగోండి నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళు మొత్తం ఇనికిపోవాలి. ఇనికిపోయేదాకా చేయాలి. ఇలా రోస్ట్ చేస్తుంటే ఆ నీళ్ళతోనే మొక్క ఉడుతుంది. ఇది జస్ట్ ఒక 10 minutes పెట్టుకుంటే సరిపోద్ది కదా. మామూలుగా మేము కూడా యూట్యూబ్లో చూసే చేస్తున్నాం దీన్ని. చూడండి ఎంత నీళ్ళు వచ్చినాయో. ఈ నీళ్ళు మొత్తం ఇనికిపోవాలి. ఆ నీళ్ళు ఇనికిపోయేదాకా కలిపెట్టుకుంటూ ఉండాలి. అడుగు మారకుండా చూసుకోవాలి. కలిపెట్టుకుంటా ఉంటే చిన్నగా కలిపెట్టుకోండి. వాటర్ మొత్తం పోయేదాకా పెడితే ముక్క సాఫ్ట్గా వస్తుందంట. అందుకని వాటర్ అంతా ఇనికిపోవాలి. అసలు దాంట్లో వాటర్ అనేది ఉండకూడదు. అసలు మనం నీళ్లు పోసి ఏమి ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఈ చికెన్లో ఉంటుంది కదా వాటర్ అనేది. ఆ వాటరు మనం ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి ఆల్మోస్ట్ ఆయిల్ మొత్తం ఫ్రై అయిపోతుంది. మీకు తొందరగా ఉడకాలంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు. మేము లో ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నాము. అంటే ముక్క గట్టి పడదు ఊరగాయ చేసినప్పుడు కూడా. ఏమైనా చెప్తారా హస్బెండ్? చూడు చెప్పు ఏదోటి. ఫస్ట్ ట్రై చేస్తాం, ఎలా వస్తుందో చూడాలి. ఓకే చేసి ఒక 3 days తర్వాత తిని చెప్తాం. ఎందుకంటే చేయని తినకూడదు. ఒక 3 days పర్లేదు. ఒక 2 days ముక్కకు మొత్తం పట్టాలి కాబట్టి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం నీళ్ళని ఇనిగిపోయింది లోపల ఆల్మోస్ట్. నెక్స్ట్ దీనికి పక్కన పెట్టుకోవడం. దీన్ని ఇదే బాండతో నూనె వేసుకొని చేసుకోవాలి. దీన్ని నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. దాంట్లోకి సింపుల్ ప్రాసెస్ కదా. సింపుల్. ఇది వేయించుకునేది కొంచెం టైం టేకింగ్. అడుగు మారకుండా తీసుకుంటా ఉండాలి. మాకు ఒక 20 minutes పట్టింది. చాలు. బాగా ఎగరావాలి కదా. నూనె కొద్దిగా పోయటం బెస్ట్. పికిల్కి నూనె అవసరం కదా. పోయటం బెస్ట్. ఇప్పుడే కొద్దిగా పోయకుద్దా. బాగా ఇలాగా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఏం చేసుకోవాలి. ఇది బాగా అంటే కలర్ మనకి చేంజ్ అవుతుంది అన్నప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసి పెట్టేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అన్నీ ఉంటుంది. కొంచెం చేంజ్ అవ్వాలి కలర్ అనేది. మీకు పెద్ద బాండలు ఉంటే పెద్ద బాండలో చేసుకోవచ్చు. మేము తక్కువ క్వాంటిటీ కాబట్టి చిన్న దాంట్లో చేస్తున్నాము. జస్ట్ ఇప్పుడే చూసారు కదా, ఇద్దండి ఆ ముక్క రెడ్గా చేంజ్ అవుతుంది. ఒక్కొక్కటి మరీ సాఫ్ట్గా కుక్ అయినా అంటే హార్డ్ అయిపోతుంది అంటారు. చూద్దాం. మేము ఫస్ట్ టైం ట్రై చేసేది ఎలా వచ్చిందో టేస్ట్ చేసి చూసి చెప్తామన్నమాట. మీరు ఏమైనా చెప్పాలా? ఏమైనా చెప్తావా? చెప్పురా. ఏం చెప్పవా? ఏం చెప్పకపోతే ఎలాగా? ఏం చెప్తే కదా ఎలా తినాలి ఎలా ఆలోచిస్తున్నా. ఎప్పుడెప్పుడు తిందామని అన్నావా? వద్దా? ఏరా అది ఇదిరా పల్లి నూనె.
మామూలు నూనె వేయకూడదు దీనికి. యా. దేనికైనా పల్లి నూనె వేస్తే టేస్ట్ వస్తుంది అంటారా, అందుకు. దాని చూడు. చూడు వెయ్యి. అదే తీసాను వెయ్యి. హాఫ్ కేజీ. హాఫ్ కేజీ ఎంత అయింది? 200 గ్రాములు అయి ఉంటుంది. మొత్తం ఉడికితుంది. దీంతో కలపెట్టయ్యా. అదొద్దు, అది తీసుకో. మాకు మసాలా గిసాలా అన్నీ అని ఉప్పు ఆల్రెడీ వేసి ఉంటాం కదా మనం. ఎంత వేసావు? ఒక స్పూన్ వేసా. చాలా చాలు, కాండ వేసుకోవచ్చు మళ్ళీ ఉప్పు. ఇది కనిపిస్తున్నదా మసాలా. దాదాపు బాగా ఆకలేస్తుంది, అన్నం పెట్టిస్తా. ఇంకొక ముద్ద అట్టు తిరిగి న్యాయం పెట్టు.